ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. లేకపోతే ఆ తర్వాత నో టెంపుల్స్ అండ్ నో భక్త. నారదా, ఏమి ఆ పరిహాసము? ఈ తింగరి బుచ్చి గురించి మాకు తెలియదు అనుకుంటున్నావు కదూ? నారదా, నువ్వు ఒక బుర్రతో ఆలోచిస్తే మేము 3 బుర్రలతో ఆలోచిస్తాం. తీయమా? వద్దులేండి. మరదే చూడు, చిన్నప్పటి నుంచి తింగరి పనులతో వంకర టింకరగా పెరిగిన ఈ తింగరి బుచ్చికి వరాలిచ్చి నా ఫ్యూచర్ కి రెడ్ కార్పెట్ ఎలా వేసుకుంటానో చూడు. అమ్మా తింగరి బుచ్చి, అమ్మా తాయారు, తాయారు, నేనమ్మా బ్రహ్మని. నీ తింగరితనానికి మెచ్చి నీకు 3 వరాలు ఇస్తున్నాను, తీసుకో. ఈ క్షణం నుంచి నీ ఇష్టం వచ్చిన 3 వరాలు కోరుకో, వెంటనే తీరుస్తాం. ఇప్పుడు చూడు, నీ మైండ్ బ్లాంక్ అవుతుంది. అయ్యి చూడు. అలాగే. బ్రహ్మదేవుడు, 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 బ్రహ్మదేవుడు. లేడా? ఇది కలేనా నిజమా? కలలాంటి నిజం, నిజలాంటి కళ. అవును అవును, ఇది కలే. ఏమైందమ్మా అంత గట్టిగా మావయ్య, బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు ఎక్కడ? ఇక్కడ నా పక్కనే కూర్చున్నాడు. కలేమోనమ్మా? కాదయ్యా, నిజంగా వచ్చాడు. నన్ను నిద్ర లేపి నాకు వరాలు కూడా ఇచ్చాడు. వరహాల? ఎక్కడ ఎక్కడ? వరహాలు కాదు, వరాలు ఇచ్చాడు. రాత్రి మనాడు మందు కొట్టి దీన్ని కొట్టేసరికి మైండ్ పోయినట్టుంది. అదే కరెక్టే. ఇదిగో అమ్మాయి, బ్రహ్మదేవుడు లేడు, ఏ దేవుడు లేడు, వెళ్ళి పంచేయి. కాదయ్యా, నిజంగా వచ్చాడు. లాగిపుట్ట కుట్టించుకుంటే బ్రహ్మదేవుడు దిగొస్తాడు. ఏడు మావయ్య, బ్రహ్మదేవుడు మా అమ్మగారినే కొడతావటే, వంటగదిలో పని తప్పించుకోవడానికి ఈ నాటకాలన్నీ ఆడతావటే. వెళ్ళి ముందు వెళ్ళి పంచేయి, పదండి. బ్రహ్మదేవుడు వచ్చాడని చెప్తే ఎవ్వరు నమ్మట్లేదు. వచ్చి అమ్మో, ఇప్పుడు వంట చెయ్యాలా? అత్తయ్య ఏమో వంట చేయమంది. వంట చేయకపోతే కొడతాను అంది. నాకేమో వంట చేయడం రాదు. అత్తయ్య కొడుతుందేమో. బ్రహ్మదేవుడు వచ్చింది నిజం అని చెప్తే అత్తయ్య మామయ్య నమ్మట్లేదు. ఇంతకీ అది నిజమా కళా? కళా నిజమా? ఓ పని చేద్దాం. నిజంగా నాకు బ్రహ్మదేవుడు వరం ఇస్తే నేనేదంటే అది జరిగిపోతుంది కదా. ఇప్పుడు నేను వంట చేయమని అడుగుతాను. వంట రెడీ అయితే నిజం, కాకపోతే కళ. బ్రహ్మదేవుడా, వంట మొత్తం రెడీ అయిపోవాలి. బ్రహ్మదేవుడా, వంట మొత్తం రెడీ అయిపోవాలి. వంట రెడీ. ఆ బ్రహ్మదేవుడు నిజంగానే నాకు వరం ఇచ్చాడు. అయ్యో, ఇంతకీ ఇది నిజంగానే వంటేనా? అబ్బా, నిజమే నిజమే. అమ్మయ్య, నేను వంట చేయక్కర్లేదు. మళ్ళీ వంట గ్యాసు మంట. ఏమేం త్వరగా కాఫీ కాహేస్తే స్టవ్ కట్టే.
ఏమండి కాఫీ ఏమండి? కాఫీ కాఫీ అదే కాఫీ పెట్టమనే దానికి చెప్పానండి. అది దాని గదిలోకి వెళ్ళి ఓ టెన్షన్ పడిపోతుంది. అసలు దానికి కాఫీ పెట్టడం వంట చేయడం వచ్చా రాదా? నాకు అదే డౌట్ గా ఉందండి. మీకు అదే డౌట్ వచ్చిందా? కదా అయ్యో అయ్యో అయ్యో, ఆ వంటరాని దాన్ని మన కంట కట్టారు కదండి. నన్ను మోసం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు, నా కొడుకుని మోసం చేశారు కదండి. అబ్బబ్బబ్బబ్బ, నీ సోకండాలు ఆపి అసలు విషయం ఏమిటో చెప్పే. నేను లోపలికి వెళ్ళానా, కాఫీ పెట్టావా అమ్మా అని అడిగాను. కాఫీ ఏంటత్తయ్యా, ఏకంగా వంటే చేసేసాను అందండి. అందా? అవ్వా, నేను బయటికి వెళ్ళలేదు, కూరగాయలు తేనేలేదు, వంట ఎలా చేసింది? అదే నాకు అనుమానంగా ఉందండి. ఈ తింగరు బుచ్చి మాటలు ఒకటి అర్థం కావడం లేదు. ఓ పని చేద్దాం, వంట చేశాను అంది కదా, చూపించు అందాం. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. ఇప్పుడుంటుంది చూడండి దానికి. రండి నడు నడు. రండి రండి రండి, ఇదిగోండి చూడండి ఎన్ని వంటలు చేశాను. అమ్మా తయారు, ఇన్ని వంటలు ఎలా చేసావమ్మా? అబ్బా, ఆశ దోశ ఎవరికి చెప్పను, సీక్రెట్. ఇందులో ఏదో రహస్యం ఉందండి. ఆ రహస్యాన్ని ఎలాగైనా కనుక్కోవాలి. నిజమేనే, ఈ తెంగర బుచ్చిని ఓ మహారాణిలా రెచ్చగొట్టేస్తే అదే చెప్పేస్తుంది. పదండి పదండి. నిజమే. వంటే ఏమండి, మీరు కూరగాయలు తేలేదు, వంటగదిలోకి వెళ్ళలేదు, స్టవ్ వెలిగించలేదు, వంట రెడీ అయిపోయింది. కడుపు నిండా తినేసాము. ఏమండి, దాన్ని వంటలా చేసావే అంటే బ్రహ్మదేవుడి వరంతో చేశానత్తయ్యా అంది. నాకు డౌట్ అండి, అది మనిద్దరికి తెలియకుండా ఏ రెస్టారెంట్ నుంచైనా తీసుకొచ్చి పెట్టుండొచ్చు కదా. అందుకునేనే బిర్యానీ బాగా చూసిన వస్తుంది. మరి ఇందాకే చెప్పి చచ్చారు కాదే. మహిమ మహిమ గురించి ఆలోచించాలి. ఏమండి, ఏదైనా అడిగితే బ్రహ్మదేవుడి వరం అంటుంది. మనమేమో వంట చేయలేదు. మొన్న ఆ రోజు మనందరం టూర్కెళ్ళినప్పుడు మాసిపోయిన బట్టలున్నాయి కదా, దీన్ని చుట్టు పట్టుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఆ మాసిపోయిన బట్టలన్నీ ఉతకమందాం. అప్పుడు బ్రహ్మదేవుడి మహిమతోనే ఉతుకుతుందో లేక ఇదే ఉతుకుతుందో తేలిపోతుంది కదా. కూడా తప్పుతుందిగా. రా పదండి. వీరువులను బట్టలు మొత్తం పెట్టక్కడ అది ఇంకా ఇంకా ఎందుకు మావయ్య? అత్తే చెప్పుద్దే, కంగారు పడకు. ఈ బట్టలు మొత్తం ఉతికి ఇస్త్రీ అవ్వాలని కోరుకో. నీ బ్రహ్మదేవుడే చేస్తాడో ఆ బ్రహ్మదేవుడి బాబే చేస్తాడో చూస్తాను. నాకు బ్రహ్మదేవుడి కల్లోకి వచ్చి వరాలు ఇచ్చాడంటే మీరిద్దరు నమ్మట్లేదు కదూ. ఆ దేవుడిచ్చిన వరం పవర్ ఏంటో మీకు చూపిస్తాను. మీరు కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి. బ్రహ్మదేవుడా, ఈ బట్టలన్నీ ఉతికేసి ఇస్త్రీ చేసే. చూసారా, నేను చెప్తా మీరిద్దరు నమ్మలేదు. చూడు, అమ్మా అమ్మా, నువ్విప్పుడు
వరం కోరుకొని చాలా అలసిపోయావు గాని యాపిల్ ముక్క తిందు గాని పద పదమ్మా పద పదమ్మా నువ్వు పద. ఏమండి మన పక్కింటి లక్ష్మికి మనకి వరాలు వచ్చాయన్న సంగతి గాని తెలిసిందంటే దానికి గుండెపోటు వచ్చేస్తుంది. ఏదో లిస్టు చెప్తానా కదా చెప్పు. అత్తయ్య అత్తయ్య నీకు పట్టు చీర కావాలన్నావుగా, కోరుకుంటావా? నువ్వు తినమ్మా, మీరు రాయండి. చెప్పు. ఏంటి తింకరదానికి సేవలు చేస్తున్నారు ఉన్నట్టుండి దీని మీద మమకారం పుట్టుకొచ్చిందా ఏంటి? మామగారు కాదురా, బ్రహ్మదేవుడు వరం, నా కోడల అదృష్టం. అవునరా, రాత్రి నా కోడలికి బ్రహ్మదేవుడి కల్లో కనిపించి ఏది కోరుకుంటే అది జరిగే వరం ఇచ్చాడట్రా. తింకరదాని పిచ్చి మీకంటిందా? బ్రహ్మదేవుడు ఏంటి, వరాలు ఇవ్వడం ఏంటి? నేను నమ్మను. మేం కళ్ళారా చూసాం, నిజం రా. నేను కూడా చూశాను రా, నిజం. పొద్దున్నే కూల్ డ్రింక్ లో మందు కలుపుకొని ఫ్రిడ్జ్ లో దాచాను కదా, కొంప తీసాదేమన్నా తాగేశారా? చిచ్చి అదేం కాదురా, బ్రహ్మదేవుడు నిజంగానే వరమిచ్చాడు. నువ్వే ఫుల్ గా తాగేసావు. లేకపోతే ఏంటి నాన్న, తాగుబోతుడితోనే తాగుబోతు కబుర్లు చెప్తారా? అబ్బా నిజం రా. అప్పుడే మీకు గోల. బ్రహ్మదేవుడు అంట వరం ఇచ్చాడంట. నేను నమ్మను. నమ్మరా నమ్మరా? నమ్మనా? నమ్మట వేధవా. అత్తయ్య నమ్మరంట. ఇదిగో కావాలంటే మీకేం కావాలన్నా కోరుకోండి, ఇచ్చేస్తాడు. అమ్మ దీనమ్మా, దీని బిల్డప్ చూస్తుంటే నమ్మాలనిపిస్తుందే. ఓ చిన్న టెస్ట్ పెడదాం. నాకు క్వార్టర్ బాటిల్ కావాలి, మీ బ్రహ్మదేవుడికి చెప్పి తెప్పించు. ఇప్పుడే తెప్పించు. కోట్రెంట్కు ఫుల్ బాటిల్ తెప్పిస్తాను. ఆన్ ద స్పాట్. బ్రహ్మదేవుడా, మా ఆయనకి ఒక ఫుల్ బాటిల్ కావాలి. ఫుల్ బాటిల్ చూసారా? అయ్యో ఏమండి మామయ్య, అత్తయ్య.